ఇవాళ అండర్-19 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది భారత్. వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ చేరింది యువ భారత జట్టు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీ బరిలో నిలిచారు అమ్మాయిలు. ఆడిన 6 మ్యాచ్లలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఇక మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, అండర్-19 విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఫస్ట్ నుండి అంటే ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొడుతూ వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న అండర్-19 మహిళల ప్రపంచ కప్కు తుది పోరుకి సిద్ధమైందని చెప్పవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు సౌత్ ఆఫ్రికాతో భారత మహిళల జట్టు మాత్రం ఫైనల్లో పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అంటే ఏదైతే అండర్-19 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మ్యాచ్లోనూ టీమిండియా గెలిచే వస్తుంది. సో ఒకసారి అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ పూర్తి స్థాయిలో ప్రత్యర్థి జట్టులకు చెమటలు పట్టిస్తుంది ఇటు టీమిండియా. సో బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అటు తిరుగులేని పర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి గొంగడి త్రిష కూడా ఓపెనర్లోనే అంటే మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ స్కోరు చేస్తూ ఇప్పటి వరకు కూడా మొదటి స్థానంలో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాట్స్మెన్గా కూడా ఇటు గొంగడి త్రిష ఉన్నారు. సగటున ఒక రన్ రేట్ కనుక చూసినట్టయితే మనకు దాదాపు 66.25 సగటుతో ఇప్పటివరకు మొదటి స్థానంలో గొంగిడి త్రిష ఉంది. ఆ తర్వాత కనుక ఒకసారి చూసినట్టయితే 265 రన్స్గా త్రిషతో పాటు సూపర్ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి మరొక బ్యాటర్ కమలిని కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే ఓపెనర్లో ఈ మొదటి నుంచి జరిగినటువంటి ఈ 6 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో మొదటగా జరిగినటువంటి 6 మ్యాచ్లు మొదటగా వెస్టిండీస్తో జరిగినటువంటి 6 మ్యాచ్ల్లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ పైన విజయం సాధించారు. తర్వాత మలేషియా పైన జరిగినటువంటి మ్యాచ్లో 10 వికెట్లతోటి భారత్ విన్ అయినటువంటి పరిస్థితి. తర్వాత శ్రీలంకతో జరిగినటువంటి టీంలో కూడా 60 రన్స్తో తేడాతో ఇండియా గెలిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత స్కాట్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 150 రన్స్తో విజయం సాధించింది. ఇక ఏదైతే క్రికెట్ పుట్టినటువంటి దేశం ఇంగ్లాండ్, ఆ ఇంగ్లాండ్ను కూడా సెమీఫైనల్లో మట్టి కర్పించినటువంటి పరిస్థితి టీమిండియాకు ఉంది. కాబట్టి ఈరోజు ఈ జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా పూర్తిగా అటు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఏదైతే ఇటు ఆయుష్ శుక్లతో పాటు ఇటు త్రిష ఈ ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తూనే ఇటు వైష్ణవి శర్మ కూడా చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. తర్వాత ఈ సౌత్ ఆఫ్రికా కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సౌత్ ఆఫ్రికా కూడా ప్రతి మ్యాచ్లోనూ గెలిచింది. అంటే వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి మ్యాచ్లో ప్రత్యర్థి జట్టును ఓడించుతూనే వచ్చాయి. సో వారు కూడా అటు ఎక్కువగా ఈ మొన్న జరిగినటువంటి ఈ సెమీఫైనల్లో కూడా ఈ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను కూడా మట్టి కనిపించినటువంటి పరిస్థితి. సో అక్కడ కూడా పూర్తిగా 8 వికెట్లు కూడా స్పిన్నర్లే తీశారు. సో ఈరోజు ఇండియాకు కానీ ఇటు సౌత్ ఆఫ్రికాగా కానీ 2 టీంలకు సంబంధించి స్పిన్నర్లే కీలకం కాబోతున్నారు. ఇక బ్యాట్స్మెన్ కనుక చూస్తే ఓపెనర్లు కానీ విఫలమైతే మిడిల్ ఆర్డర్లు అంటే టాప్ ఆర్డర్లు విఫలమైతే ఇటు లోయర్ మిడిల్ ఆర్డర్లు ఖచ్చితంగా ఈ ఏదైతే వారైతే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక 12 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది కాబట్టి అక్కడ వాతావరణం కూడా పూర్తిగా ఈరోజు జరిగేటువంటి ఈ మ్యాచ్కి వాతావరణం కూడా పూర్తిగా అనుకూలిస్తుందంటూ చెప్తున్నారు. సో పూర్తిగా అంటే ఫస్ట్ నుండి కనుక అబ్జర్వ్ చేస్తే ఇటు సౌత్ ఆఫ్రికా ఇటు ఇండియా 2 కూడా చాలా టఫ్ ఫైటే ఇచ్చాయి ఇతర టీంలకి. ప్రతి మ్యాచ్లో అటు సౌత్ ఆఫ్రికా గెలిచింది, ఇటు ఇండియా గెలిచింది. సో మరికొద్ది సేపట్లో ఈ ఏదైతే ఈ ఫైనల్ జరగనుందో ఇది ఇండియాకు కూడా ఒక అంటే గత 2 ఏళ్ల క్రితం ఇండియానే కప్పు సాధించింది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు జరిగేటువంటి ఈ పోరుకు మాత్రం పూర్తిగా సిద్ధమైంది. సో ఖచ్చితంగా స్పిన్నర్లు ఇటు తర్వాత ఓపెనర్స్ కానీ ఖచ్చితమైన మంచి ప్రదర్శన కనబరిస్తే మాత్రం ఇండియా కప్పు కొట్టే అవకాశం ఉంది. ఇక ఆ భారత జట్టులతో పాటు ఇటు సౌత్ ఆఫ్రికా జట్టులో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే సెమీస్లో చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచినట్టు భారత్ టీంలో కానీ ఇటు సౌత్ ఆఫ్రికా టీంలో కానీ అదే టీంను కూడా ఈరోజు ఈ 12 గంటలకు జరగబోయే ఫైనల్ మ్యాచ్కి ఎలాంటి మార్పులు లేకుండా ఇదే టీంను దించేటువంటి అవకాశం ఉంటుంది. సో పూర్తి స్థాయిలో మాత్రం ఓపెనర్లు తర్వాత స్పిన్నర్లే ఈరోజు జరిగేటువంటి ఫైనల్ కీలకం కావబోతున్నారు. సో మరికొద్ది సేపట్లో జరగబోయే ఈ ఫైనల్స్కి మొత్తం అమ్మాయిలకు ఆల్ ది బెస్ట్ అంటూ ఇటు నెటిజన్లు కూడా పూర్తి స్థాయిలో పోస్టులు చేస్తున్నారు. జ్యోతి.